సరిపోయిందండి మీకు? సార్ 2 ప్లేట్లు తీసుకున్నాను, ఎక్కువ సార్. ఓహో, మీరు 2 ప్లేట్లు తీసుకున్నారు. ఒక ప్లేట్ అయితే చాలదా మీకు? చాలు, కష్టపడతారు కాబట్టి పొగులంతా. 2 ప్లేట్ అయితే నాకు ఫుల్ అవుతుంది సార్. 2 ప్లేట్ సరిపోతుంది, ఫుల్ అయిపోతుంది. ఒక ప్లేట్ అయితే మీరు కష్టపడాలి కాబట్టి తక్కువ అవుతుంది. అప్పుడు సరిపోతుంది సార్. ఒక ప్లేట్ అయితే టిఫిన్ అయితే అంతే సార్. 3 ఇడ్లీ ఇస్తారు సార్. 3 ఇడ్లీ ఇస్తారు. అలా 2 ప్లేట్లు తీసుకుంటారు మీరు. 10 రూపాయలకి 6 ఇడ్లీ తింటారు. 3 పూరీలు కానీ బాగుంటుంది. టేస్ట్ ఉంటుందా? టేస్ట్ బాగుంటుందా? బాగుంటుంది సార్. ఓకే. సో దీనివల్ల మీకు డబ్బులు మిగులుతుంది కదా భోజనానికి కదా చాలా మిగులుతుంది సార్. అన్న బయట పోయి మనం తిన్నామంటే కనీసం 50, 70, 60, 100 వరకు పెట్టాల్సి వస్తుంది. దేవుడు సార్. అంతే కదన్నా, అంతే కదన్నా. ఇది మనకి కంటిన్యూ ఉండాలి. ఇలాంటి అవకాశం అది కూడా వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇలాగ భోజనం దొరకడం మీలాంటి కష్టపడే వాళ్ళకి. నేను కూడా తిన్నా ఈరోజు. నేను కూడా తినేసి వస్తున్నా. ఎందుకంటే చాలా సంతోషం. ఒక ప్లేట్ అయితే మాకు సరిపోదు సార్. అర్థమైంది, మీరు కష్టపడాలి కాబట్టి. వేరే వాళ్ళకి సరిపోదు సార్ ఒక ప్లేట్. కష్టపడతాం. అదే మీరు పొగులంతా కష్టపడతారు, మీకు సరిపోతుంది. హాయిగా నిద్ర వస్తుంది ఇప్పుడు భోజనం చేయడానికి. పడకుండా సార్. ఇంకా సో డబ్బులు మిగులుతాయి ఇలాగైతే. మిగులుతా సార్. ఓకే. నా రామారావు గారికి, అన్నం కానీ వండుకోము. మహానుభావుడు రామారావుకి, చంద్రబాబుకి ఇది చేసినందుకు అందరూ ధన్యవాదాలు. జై తెలుగుదేశం.